అందుకే అన్నయ్య నువ్వంటే మాకు ఇష్టం. సో మరి జీ తెలుగులో ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక పసి మనసును కోరుకున్న కోరికను తీర్చారు మెగాస్టార్. అయితే మరి ఆయన ఎవరిని కలిశారు, ఏ సందర్భంలో కలిశారు? అసలు ముఖ్యంగా జీ తెలుగులో మనము సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్ అని చెప్పేసి ఒక సింగింగ్ షో చూస్తూ ఉన్నాము. సో అందులో చిన్నారి కంటెస్టెంట్ వర్ణవి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపుగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా పాప వీడియోస్ చూసే ఉంటారు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ పాప దివ్యాంగులు అన్నమాట. పుట్టుక నుంచి కూడా 2 కళ్ళు కూడా కనిపించవు. అయితే కంటెస్టెంట్గా ఒక షోకి వచ్చినప్పుడు వాళ్ళు జడ్జెస్ ఏ విధంగా వాళ్ళని ఫీల్ అయ్యారంటే, అరే ఈ పాప ఇంత అద్భుతంగా పాడుతుంది, టాలెంట్ కూడా చాలా బాగా ఉంది, మాటలు కూడా ముద్దుగా అనిపిస్తున్నాయి. సో తను పాడినా పాడకున్నా, విన్ అయినా విన్ అవ్వకున్నా ఈ సీజన్ ఎండ్ ఆఫ్ ది సీజన్ వరకు కూడా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకున్నారు. సో పాప కూడా ఎవ్రీ ఎపిసోడ్లో కూడా అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ, అంటే రోజు రోజుకి ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ అద్భుతంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా మంచిగా పాడుతూ ఉంది. సో ప్రజెంట్ అయితే రీసెంట్గా వచ్చినటువంటి ఒక ఎపిసోడ్లో అనిల్ రాయపూడి గారిని ఒక కోరిక కోరింది ఆ వర్ణవి. సో మరి ఆ పాప ఏమడిగింది అంటే, అనిల్ మామ నేను చిరంజీవి గారిని కలవాలనుకుంటున్నాను, నా కోరిక తీరుస్తావా అనే విధంగా అడిగినప్పుడు అనిల్ రాయపూడి గారు అప్పటికప్పుడే చిరంజీవి గారి అపాయింట్మెంట్ తీసుకొని అప్పటికప్పుడే ఆ పాపను తీసుకొని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సో మరి అందరూ కూడా చిరంజీవి గారి మనసు తెలుసు. ఆయన ఇప్పటికే ఒక సినిమాల వరకు సూపర్ డూపర్ హీరో అందరికీ తెలిసిందే. అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎన్ని రికార్డ్స్లో ఆయనకు ఉన్నాయని చెప్పేసి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి మనకు తెలుసు. పద్మభూషణ్ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు. సో ఈ సినిమా లైఫ్ని కాసేపు పక్కన పెడితే రియల్ లైఫ్లో కూడా వన్ ఆఫ్ ది రియల్ హీరో చిరంజీవి గారు అని చెప్పేసి అయితే గొప్ప పేరుని సంపాదించుకున్నారు. ఐ బ్యాంక్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఆక్సిజన్ బ్యాంక్ కావచ్చు, ఈ విధంగా ఎంతోమంది పేద ప్రజలకు ఆయన ప్రాణదానం కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాప దివ్యాంగురాలు. సో మరి ఆ పాపను తీసుకెళ్ళిన వెంటనే చాలామంది ఏమనుకుంటారు, ఆ పాప ఎవరో ఏంటో. సో సెలబ్రిటీస్ అన్నప్పుడు కొంచెం దూరంగా ఈ విధంగా ఉంటూ ఉంటారు. కానీ చిరంజీవి గారు ఆ పాప రాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకొని నుదుటిపైన ఒక ముద్దు పెట్టి, ఈ పాపకు ఫ్యూచర్లో ఎలాంటి సహాయమైనా కూడా నేను చేస్తాను అనే విధంగా ఒక మాట ఇవ్వడం ఆ తల్లిదండ్రులకి, అసలు ఈ వీడియో చూస్తూ ఉంటే చూసిన వాళ్ళందరికీ కూడా కళ్ళలో నీళ్ళు ఖచ్చితంగా తిరుగుతూ ఉంటాయి. సో ఆ పాప టాలెంట్కి, చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఆ మాటకి, సో ఆ పాప కూడా చిరంజీవి గారికి సంబంధించినటువంటి డైలాగ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, పాటలు కావచ్చు పాడడం అనేది, సో చిరంజీవి గారు ఫుల్గా ఫిదా అయిపోయారు. సో ఇలాంటి ఒక టాలెంట్కు, ఇంత మంచి అద్భుతమైన టాలెంట్ ఈ పాప కూడడం అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఒక తలుపుని మూసేసినా కూడా ఇంకొక తలుపు తెరుస్తారంటారు కదా. సో అలాంటిది అనమాట. తనకు కళ్ళు లేకపోయినా కూడా ఇంత మంచి అద్భుతమైనటువంటి టాలెంట్ని ఇచ్చాడని చెప్పేసి ఆయన చాలా అద్భుతంగా పొగిడారు. సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలామంది కూడా అనిపిస్తూ ఉంటుంది, అరే అలాంటి పొజిషన్లో మనం ఎందుకు లేము, మనకు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఆ పాపకి కళ్ళు రావడానికి కావచ్చు, ఇంకేదో వేరే విధంగా అయినా కూడా సహాయం చేసి ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు మాత్రం తన గొప్ప మనసు ఏంటనేది మరొకసారి చాటుకున్నారు. అందుకే అన్నయ్య మీరంటే మాకు చాలా చాలా ఇష్టం అంటూ చాలామంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు, ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు.